నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ రైల్వే జోన్ కు ముడిసర్లో 52 ఎకరాల భూమిని కేటాయించాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పష్టీకరణ. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చోరీలపై వాహనదారులకు అవగాహన కల్పించిన క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మేయర్ గొలగాని, కమిషనర్ సాయంక ఆధ్వర్యంలో. తిరుమలలో మంత్రి రోజాకు అమరావతి సెగ, మద్దతు ఇవ్వాలంటూ మంత్రి వెంటపడిన మహిళలు. విశాఖ రైల్వే జోన్ ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి అశ్వని శ్రీవైష్ణవ్ రాష్ట్ర ప్రభుత్వం జోన్కు స్థలం ఇవ్వలేదంటూ బడ్జెట్ సందర్భంగా ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పందించారు. ముడిసర్లో 52 ఎకరాల భూమిని క్లియర్ టైటిల్తో ఇచ్చామని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రైల్వే గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో రైల్వే జోన్ ప్రకటించారు. భువనేశ్వర్లో ఉన్న రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా తరలి వస్తుందని దేశ అధినేతగా ఉన్న ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం అనేక ఉద్యమాలు సాగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రకటన విశాఖ జోన్ పాలిట వరంగా మారింది. 2014 నుంచి 2024 వరకు ఈ రైల్వే జోన్ సాధ్యం కాలేదు. విభజన హామీల్లో కూడా విశాఖ రైల్వే జోన్ స్పష్టంగా ఉంది. అయితే కేంద్ర బడ్జెట్ ప్రకటన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ విశాఖ రైల్వే స్టేషన్కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని స్పష్టం చేశారు. డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని, ఎప్పుడు స్థలం ఇస్తే అప్పుడు పనులు ప్రారంభిస్తామని వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇదిలా ఉంటే రైల్వే జోన్ స్థలం అంశంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పందించారు. జనవరి 2నే భూమిని సిద్ధం చేశామని, క్లియర్ టైటిల్తో 52.22 ఎకరాల భూమి ముడిసర్లో సిద్ధంగా ఉందని తెలిపారు. రైల్వేకు లేఖ రాస్తే అటువైపు నుంచి స్పందన రాలేదని, ఎప్పుడొస్తే అప్పుడు ఆ భూమిని అప్పగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మనము అన్ని ఇష్యూస్ క్లియర్ చేసుకొని దానికి సంబంధించి జీవీఎంసీ కమిషన్ గారికి మనకి హ్యాండింగ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. సో జనవరి 2న మనం ఆల్రెడీ జీవీఎంసీ కమిషన్ గారు ఒక లెటర్ కూడా అడ్రస్ చేశారు, ఇన్ రైటింగ్ అడ్రస్ చేశారు. సో ఆ లెటర్ కాపీ కూడా మనకి ఆల్రెడీ అందరు కూడా అవైలబిలిటీ ఉంది. సో ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. అండ్ మధ్యలో కూడా ఒక 4-5 టైమ్స్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో ఐ థింక్ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి తీసుకుంటామని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 1 మంత్ బ్యాక్ హ్యాండింగ్ అవుట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ల్యాండ్లో ఏ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ అది సర్వే నెంబర్ 26లో ఈవెన్ ట్రెంచింగ్ కూడా కొట్టి రెడీ తీసుకెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఫిజికల్ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కూడా రెడీ. ఇన్ఫ్యాక్ట్ జీవీఎంసీ తరఫున రెవెన్యూ తరఫున ఇన్స్పెక్షన్ కూడా చేసి సిద్ధం చేశాము. సో ఎనీ టైం రెడీ ఉన్నామంటే ఇన్ఫ్యాక్ట్ ఈరోజు వస్తారని తెలిసింది. సో రాగానే హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెడీ. లాస్ట్ 1 మంత్ నుంచి లెటర్ కూడా రాశాము. ఇన్ఫ్యాక్ట్ సార్ ఎన్ని ఎకరాలు వాళ్ళు అడిగారు సార్? మీరు ఎన్ని ఎకరాలు ప్రజెంట్ సార్ పర్టికులర్ ఏరియా అని చెప్పారు సార్? 52 కాదు కదా సార్, ఏరియా సార్, అంటే ఏ ఏరియాలో? సర్వే నెంబర్ 26. విశాఖ రైల్వే జోన్ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్నికల అంశంగా మారింది. కేంద్ర మంత్రి చెప్పిన దానికి జిల్లా కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఇక రైల్వే జోన్ స్థలం కేటాయింపు పూర్తయినందున రైల్వే బోర్డు పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖలో నేరాల నిరోధానికి క్రైమ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాహనాల చోరీలు జరగడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. నగరంలోని కొండలపై నివసిస్తున్న ప్రజలకు తమ వాహనాలన్నీ కిందే పార్క్ చేసుకుంటున్నారు. ఇదే అదును చూసుకుని దొంగలు వాటిని దొంగిలిస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించి తగు జాగ్రత్తలు సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ నగరంలో స్థలాభావం కారణంగా కొండలపై లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరు ఉపయోగించే వాహనాలు కొండపైకి వెళ్లలేక కిందే పార్క్ చేస్తుంటారు. చోరీకి గురైన వాహనాల్లో ఎక్కువగా ఇవే ఉండటాన్ని క్రైమ్ పోలీసులు గుర్తించారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొండలపై జీవిస్తూ కింద పార్కింగ్ చేసిన వాహనదారులకు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు. చోరీలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఇలాంటి వాహనాలే ఉంటున్నాయని చెప్పారు. ముఖ్యంగా తాళాలు, హ్యాండిల్ లాక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను నిరోధించవచ్చని వాహనదారులకు అవగాహన కల్పించారు. సెన్సార్స్ ఉండే హ్యాండిల్ లాక్స్ ఉపయోగించడం వల్ల దొంగలు దాన్ని టచ్ చేసినప్పుడు
సౌండ్స్ రావడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈరోజు ఈ 2 వీలర్స్ అఫెన్సెస్ నియంత్రణ చర్యలో భాగంగా కంచరపాలెం ఇంద్రానగర్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ 2 వీలర్స్ ఇంటి దగ్గర పార్క్ చేసుకోవడానికి సరి అయినటువంటి ఫెసిలిటీస్ లేదు. ఎందుకంటే ఇదంతా కూడా హిల్లీ ఏరియా, పైకి 2 వీలర్స్ తీసుకెళ్ళలేరు. అందుకు ఇక్కడ రోడ్డు ప్రక్కనే ఆ 2 వీలర్స్ అన్ని కూడా పార్క్ చేస్తున్నారు. ఈ అఫెండర్స్ ఏంటంటే ఈ 2 వీలర్స్ ని చాలా సునాయాసంగా లాక్ బ్రేక్ చేసి అఫెన్సెస్ చేస్తున్నారు. అందుకు ఈ 2 వీలర్స్ ని ఎట్లా ఈ అఫెన్సెస్ నియంత్రించవచ్చు అనే విషయం మీద పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. నేను నాది డీసీపీ క్రైమ్స్. ఏ విధంగా మనం 2 వీలర్స్ ని మనం సేఫ్ చేసుకోవాలి అనే విషయం మీద చెప్పడం జరిగింది. ప్రతి 2 వీలర్స్ కూడా వీల్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. వీల్ లాక్స్ వేసుకోవడం వలన వాడు ఆ లాక్ ని బ్రేక్ చేసినప్పటికీ కూడా అది మూమెంట్ అనేటటువంటిది ఉండదు. ఆ విధంగా మనము 2 వీలర్స్ అఫెన్స్ నుంచి రక్షించుకోవచ్చు మన 2 వీలర్స్ ని. అదే విధంగా కొన్ని ఆయిల్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్ కి కూడా లాక్స్ ఉంటాయి. అట్లాంటి లాక్స్ పెట్టుకున్నా సరే మన యొక్క బళ్ళు దొంగతనానికి గురి అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా సీసీ కెమెరాలు అనేటటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. పబ్లిక్ అంతా కూడా తమ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళ బాధ్యతగా సీసీ కెమెరాలు అనేటటువంటివి ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటికి కూడా అమర్చుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమము. కార్లతో పాటు ద్విచక్ర వాహనాలను కూడా రోడ్లపైనే పార్కింగ్ చేయడం కొండల దిగువ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటిపై పోలీసులు నిఘా పెట్టారు. వారికి అవగాహన కల్పిస్తూ తస్మా జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ క్రైమ్ ఏసీపీ సునీల్, సిఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఓ వాలంటీర్ మృతి చెందాడు. ఇతని హత్యకు గురైనట్లుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లా మాకవరం మండలం లచ్చనపాలెంలో ఈ ఘటన జరిగింది. క్లూస్ డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. లచ్చన్నపాలెం గ్రామానికి చెందిన నడింపల్లి హరినాథ్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఇతను బుధవారం రాత్రి 9 గంటలకు కనిపించకుండా పోయాడు. గ్రామ శివారులో ఉన్న పంట భూమిలో ఇతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇతని తలపై రాయితో కొట్టి హత్య చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. క్లోజ్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దించారు. నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజా సింగ్ రాణా కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ నెల 1వ తేదీనే పింఛన్ల పంపిణీ కోసం హరినాథ్ నగదు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నగదు కోసం ఎవరైనా హతమార్చారా లేక వివాహితర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం రూరల్ సిఐ హరి చెప్పారు. నడింపల్లి ఈశ్వరమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ అప్పారావు, 55 years, మంగళి క్యాస్ట్ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ రెండో అబ్బాయి నడింపల్లి హరినాథ్ ధర్మిరెడ్డి సత్యనారాయణ అప్పలనాయుడు గారి పొలాల్లో వాళ్ళ అబ్బాయిని ఎవరో తలపైన కొట్టి చంపినారని ఫిర్యాదు అండి. దాని మీద అనమాట క్లూస్ టీమ్స్ వచ్చాయి, డాగ్ స్క్వాడ్ వచ్చాయి. కొన్ని క్లూస్ తీసుకున్నాం. అక్కడ ఆ క్లూస్ని బేస్ చేసుకొని ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. బాడీని అనమాట నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టంకి పంపించాం. ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే తర్వాత చెప్తాం. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 కావడమే లక్ష్యంగా పనిచేయాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మలు పిలుపునిచ్చారు. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ గొలగాని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణలో 4వ స్థానం సాధించిన సందర్భంగా అందుకు కృషి చేసిన వారందరినీ అభినందించారు. స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డ్స్ కు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 52వ వార్డు ఎంపిక అయింది. 20 లక్షల అదనపు నిధులతో పాటు మహాత్మాగాంధీ విగ్రహాన్ని మేయర్ చేతుల మీదుగా అందజేశారు. కార్పొరేటర్ కుంచ జోస్న ప్రాతినిధ్యం వహిస్తున్న 91వ వార్డుకు లక్షలు, కార్పొరేటర్లు గొలగాని మంగవేణి ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ వార్డుకు 5 లక్షల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. ఈ అదనపు నిధులతో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ కార్యక్రమాలను
వినియోగించాలని సూచించారు. 52వ వార్డును తాను పరిశీలించినప్పుడు క్లీన్ వార్డుగా పేరు పొందిందని కమిషనర్ సాయికాంత్ వర్మ చెప్పారు. థర్డ్ పార్టీతో విచారణ చేస్తే క్లీనెస్ట్ వార్డులుగా ఈ 3 గుర్తింపు పొందాయన్నారు. పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు విశ్వనాథన్, సన్యాసిరావు, కార్పొరేటర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏదో ఇప్పుడు మనకి 98 వార్డులు ఉన్నాయండి. ఈ ర్యాంకింగ్ అనేది ప్రతి వార్డుకి ఇవ్వడం జరిగింది. ఇదేమి ఎటువంటి ఫేవరెటిజం కానీ ఏం లేదండి. దిస్ ఇస్ ప్యూర్ థర్డ్ పార్టీగా ఎవరి కంట్రోల్ లేకుండా చేసినటువంటి ఒక అసెస్మెంట్. అయితే మొదటిసారి చేసినప్పుడు కొన్ని లెర్నింగ్స్ అనేది సహజమండి. ఖచ్చితంగా ఈ ఫస్ట్ టైం చేసినప్పటి నుంచి మీ అందరి ఫీడ్బ్యాక్ని కూడా తీసుకొని సెకండ్ టైం దిస్ విల్ బి ఎ మంత్లీ యాక్టివిటీ అండి. మంత్కి ఒకసారి మనం అందరం కూడా కలిసి ఏ వార్డు బాగా చేస్తున్నారు, ఏ వార్డులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఏ వార్డు ర్యాంకింగ్ ఏంటి అనేది ఒక అలవాటు మనం ఏర్పరచుకుందాం. ఆలోచన మీ అందరిలో కూడా పుట్టాలి అనే ఆలోచనతో ఈ బ్యాడ్జెస్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగిందండి. అదనంగా నాకు తెలిసింది ఏంటంటే మన శ్రీధర్ గారు పొద్దున 6ంటికి ఆయన కూడా శానిటేషన్ రౌండ్లకు వెళ్ళిపోతారు. సెట్ పట్టుకొని ఇక్కడ ఇంకా చెత్త ఎత్తలేదు చూడండి, ఇక్కడ చెత్త ఎత్తండి అంటే ఇట్ ఈస్ దట్ లీడర్షిప్ అండి. ఇటువంటి ఒక ఓనర్షిప్, ఆ బాధ్యత ఉంది కాబట్టే ఈరోజు మొదటి స్థానం సంపాదించిందని నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు అదే లీడర్షిప్ మనం అందరం కూడా తీసుకొని దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు గెట్ ఇన్స్పైర్డ్ అబౌట్. అసలు సిటీలో ఏ రోజు ఎక్కడ ఏ మూల కూడా చెత్త ఉండకూడదు. అది ఎటువంటి చెత్త అయినా కానివ్వండి, సిఎన్డి వేస్ట్ అవనివ్వండి, ట్రీ వేస్ట్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి. ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని వేడుకుంటున్నట్లు మంత్రి రోజా అన్నారు. నగరంలో కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు కోరారని చెప్పారు. పేద ప్రజల సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజాను చూసిన వారు శ్రీవారి సేవకులు జయ అమరావతి అంటూ నినాదాలు చేశారు. మీరు కూడా నినాదం చేయాలని మంత్రిని కోరడంతో రోజా సున్నితంగా తిరస్కరించారు. తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభమైంది. చిన్నతనం నుండి ఎన్నో కష్టనష్టాలను ఎదురుచూసిన నడుకుదుటి ఈశ్వరరావు ఎంతో ఉన్నత ఆశయాలతో ఈ పాఠశాలను నెలకొల్పారు. రణస్థలం మండలం నడుకుదుటి పాలెంలోని ఇంటర్నేషనల్ స్కూల్లో మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుతుటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో ఓ ఉన్నత లక్ష్యంతో ఈ పాఠశాలను నడుగుదుటి ఈశ్వరరావు స్థాపించారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయనకు చదువంటే పంచప్రాణాలు. ఉన్నతమైన విద్యతోనే ఏదైనా సాధించవచ్చని బలంగా నమ్ముతారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా బంటుపల్లి గ్రామంలో సాగింది. ఉన్న ఊరిలో హైస్కూల్ లేకపోవడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నెల్లిమర్లోని తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ వరకు చదివారు. అక్కడి నుండి ఏయులో పీజీ, ఐఏఎం కోల్కతాలో ఎంబీఏ విద్యను అభ్యసించారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పలు రాష్ట్రాలు తిరిగిన ఆయన సొంతూరికి ఏదైనా చేయాలని సంకల్పించారు. చదువుకునేందుకు తాను పడే ఇబ్బందులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పారు. ఓవైపు విద్యా సంస్థలు నిర్వహిస్తూనే సామాజిక సేవలోనూ ప్రజాసేవలోనూ ముందుకు సాగుతున్నారు. క్రమశిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన, విద్యార్థులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చక్కని ప్రణాళికతో విజయవంతంగా సాగుతోంది. నర్సరీ నుండి సీనియర్ సెకండరీ వరకు సిబిఎస్ఈకి అనుబంధంగా
కోఎడ్యుకేషనల్ డే కమ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో చక్కగా చదువుకునే పిల్లలుంటారని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుగుదుటి ఈశ్వరరావు అన్నారు. అలాంటి విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించగలిగితే చక్కగా రాణిస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం గ్లోబల్ స్టాండర్డ్స్తో విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను నెలకొల్పామని అన్నారు. తన చిన్నతనంలో అనుభవాలను కూడా ఎస్డీవీతో పంచుకున్నారు. నేను ఇక్కడే బంటుపల్లి గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 6th క్లాస్ నుంచి ఇక్కడి నుంచి రణస్థలం వెళ్ళాలి. 3.5 కిలోమీటర్లు రణస్థలం వెళ్ళాలంటే అప్పుడు ఇవన్నీ కూడా అడవులు. 82లో ఆ టైంలో వెళ్ళాలంటే చాలా కష్టం. ఒక్కడనే వెళ్ళాలి. ఇక్కడ ఇంకా నాతో చదువుకునే వాళ్ళు ఎవరు కనిపించలేదు. మా ఫాదర్ ఏం చేశారంటే ఇక్కడితో చదువు ఆపకూడదు, వీడిని చదివించాలి. మా ఫాదర్ మదర్ డ్రీమే. వాళ్ళు నన్ను నెల్లిమర్లో మా పెద్దమ్మ గారు ఉంటే ఆవిడ దగ్గర పెట్టి నన్ను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నెల్లిమర్లో చదువుకున్నాను. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవడం అటువంటి టైంలో చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా పై చదువుల కోసం బయటికి వెళ్ళడం, ఆ తర్వాత ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా దేశంలో చాలా రాష్ట్రాలు తిరగడం, ఉన్న గ్రామానికి అందరికీ దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగింది. మళ్ళీ ఒక 12 సంవత్సరాల క్రితం మళ్ళీ బ్యాక్ వచ్చినాక నేను ఆలోచించాను, నేను పడినటువంటి ఇబ్బందులు ఇక్కడున్న పిల్లలు పడకూడదు. వీళ్ళ కోసం ఏదైనా చేయాలి, మంచి ఎడ్యుకేషన్ని మనకి అందివ్వాలి. మన ఏరియాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా చదువుతారు, మంచి నాలెడ్జ్ ఉంది, ఏది చెప్పినా వేగంగా అందుకోగలుగుతారు. కానీ అది చెప్పే పరిస్థితులు కల్పించాలి, మనం ఆ వాతావరణం కల్పించాలి. అటువంటి మన పిల్లలు కూడా మన రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకూడదు. ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఉత్తరాంధ్ర పిల్లలందరూ కూడా పోటీ పడాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఇంటర్నేషనల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సామాన్యుడు కూడా అందుబాటులో, అతి తక్కువ ఫీజుతో సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మేము ఈ కరిక్యులం డిజైన్ చేశాం. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. వ్యవసాయ కుటుంబం అంటే ఫాదర్ రైతు. నన్ను ఎంత చదువుకోవాలంటే అంత చదువుకోమని నన్ను ప్రోత్సహించారు చిన్నప్పటి నుంచి. ఆ చదువుతో నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేశాం, ఐఎం కలకట్టా నుంచి ఎంబీఏ చేశాను, వివిధ రంగాల్లో పనిచేసాం, వ్యాపారం చేశాం. ఫైనల్గా మళ్ళీ స్వస్థలానికి చేరుకొని ఈరోజు సొసైటీకి సర్వీస్ చేసే అవకాశం నాకు దొరికింది. అంటే ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశం నాకు. ఆ రోజు అటువంటి టైంలో చదివించి ఉన్న భూములు అమ్మించి వ్యవసాయదారులుగా ఉండగా భూములు అమ్మి మరీ నన్ను చదివించడం, ఆ కష్టాలు రైతుకు తాలూకా బాధలు అన్నీ చూసిన వాడిని. ఈరోజు ఆ విధంగా పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మారుమూల ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో విద్యను అభ్యసించడం ఎంతో ఆనందంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పారు. ఓవరాల్ డెవలప్మెంట్కు యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహం తమకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు. I am Sri Vaishnavi from class 8. Introducing our exceptional teachers at NER School of Excellence with vast experience in CBSE curriculum. They bring a wealth of knowledge and expertise to the classroom. Our dedicated teachers are committed in providing quality education, nurturing students' potential, and ensuring holistic development. Join us as we celebrate the valuable contribution of our
I'm Jyoti Pragya. I'm studying in grade 8 in Anya School of Excellence. Anya School of Excellence offers a range of features and facilities ensure enhancing students' learning experience and overall development. These include spacious air-conditioned classrooms with digital boasts, well-equipped labs for subjects such as physics, chemistry, maths, and biology, providing hands-on learning opportunities. The sprawling 5-acre playground offers a variety of sports activities such as football, cricket, chess, tennis, volleyball, and athletics, guided by dedicated coaches and గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందుకోవాలంటే బయట నగరాలకు పోయి విద్యను అభ్యసించాల్సి వచ్చేది. గ్లోబల్ స్టాండర్డ్స్తో మన ఉత్తరాంధ్రలోనే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యుత్తమ విద్యను అందిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేర్పిస్తే మీ పిల్లల బంగారు భవితకు పునాది వేసినట్టే. పేదల సమస్యలు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ఆ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. బీజేపీ లోక్సభ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గత 75 ఏళ్లుగా ఏపీలో పాలకుల తీరుతో ప్రజల స్థితిగతులు మారలేదని అన్నారు. ప్రభుత్వాలు మాయమాటలతో ప్రజలను వంచాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధికారులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు, విస్తారకులు పాల్గొన్నారు. రథసప్తమికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యోర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మలయప్ప స్వామివారు ఒకే రోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు ఈ నెల 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో పురంధరదాసుల ఆరాధన మహోత్సవం నిర్వహిస్తామన్నారు. పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో గడిచిన 24 నెలల్లో 2350 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. 2 రోజుల వయసు ఉన్న శిశువు కూడా గుండె ఆపరేషన్ చేయడం విశేషమన్నారు. స్విమ్స్ లో విజయవంతంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సను తమ వైద్యులు ఏకకాలంలో నిర్వహించారని అన్నారు. ఇప్పుడు ఇస్తూ ఉన్నాము, ఆఫ్లైన్లో ఎంకరేజ్ చేయడం లేదు. కానీ ముస్లిం రిలీజియన్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ రిలీజియన్ నుంచి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటాము అని స్పెషల్గా అడగడం వల్ల దీన్ని పరిశీలించి ఆఫ్లైన్లో అదర్ రిలీజియన్స్ వాళ్ళు ఎవరైనా ఇలా సేవకు వచ్చినా దర్శనం చేసుకుంటామని వచ్చాను కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది. తర్వాత ఒక భక్తుడు దర్శనమేమో చాలా ఫాస్ట్గా జరుగుతుంది, టైం స్లోకం తీసుకునే వాళ్ళకు లడ్డూ తీసుకోవడంలో కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం ఎక్కువ అవుతుంది అన్నారు. సో అక్కడ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ రష్ ఉన్నప్పుడు డెఫినెట్గా లడ్డు తీసుకోవడంలో కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించి దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పేసి నేను డిప్యూటీ టెంపుల్ను తర్వాత విజిలెన్స్ వాళ్ళను ఎస్ఎస్డి టోకన్స్ కానీ అన్నీ కలిపి ఒకే ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చేసి ఎవరికైతే మొక్కుబడి ఉంటుందో వాళ్ళు మాత్రమే నడకదారిలో వచ్చేటట్టు, ఇంకా మిగతా వాళ్ళు ఫోర్స్ఫుల్గా నడకదారిలో రాకుండా వాళ్ళు రోడ్డు ద్వారా కూడా రావచ్చు అనేటువంటిది మనం ఆ చిరుతపులి ఇష్యూలో తీసుకున్నటువంటి నిర్ణయం. మీ అందరికీ ఆ విషయం తెలుసు, అందరు కూడా ఇది స్వాగతించారు. చాలా మంచి నిర్ణయం సార్. బై ఫోర్స్ ఎందుకు వాళ్ళను మనం నడకదారిలో పంపించాలి? మొక్కు ఉన్న వాళ్ళు వస్తారు, ఏ టికెట్ ఉన్నా వస్తారు, శ్రీవాణి ఉన్నా వస్తారు, విఐపి బ్రేక్ ఉన్నా వస్తారు, 300 తీసుకున్న వాళ్ళు వస్తారు, ఎస్ఎస్డి తీసుకున్న వాళ్ళు వస్తారు. ఎవరికైతే నడిచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారో
వాళ్ళు నడిచి రానియండి. తర్వాత అప్పుడు మీడియా మిత్రులు బయటికి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లోపల అన్ని డోర్స్ మూసేసి ఒక్కొక్క పీఠాధిపతి ఏమి ఇస్తాడు, ఏంటి సలహాలు సూచనలు మేము రాసుకోవడం జరుగుతుంది. తర్వాత చర్చలు అవన్నీ జరుగుతాయి. సో డైలీ 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. 3rd, 4th, 5th. తర్వాత ప్రతిరోజు కూడా మీరు వచ్చి ఎప్పుడైతే ధార్మిక సదస్సు అంటే ఈ భాషణం అంటే అనుగ్రహ భాషణలు స్టార్ట్ అవుతాయో అంతవరకు మీరు. కేంద్ర బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ కు మొండి చేయి చూపడంపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పకపోవడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యదర్శి పాడిరాజు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ కు మొండి చేయి చూపిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశామన్నలో ఏమాత్రం సందేహం లేదు. దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి పేరున సిపిఐ నాయకత్వాన్ని ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేస్తే 2019 ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో సభ ద్వారా భారత ప్రధానమంత్రి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినా నిన్నను కూడా ఒక్క రూపాయి కూడా నిధులు వెదల్చకుండా మరీ అన్యాయం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర అన్యాయం చేశారు. జోన్ ప్రకటన అయితే చేశారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించిన గత బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉంచారు. ఇటీవల ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సందర్భంగా ఊరించారు 416 కోట్లతో ఇక్కడ జోన్ కార్యాలయం శంకుస్థాపన జరుగుతుందని వదలగొట్టి ఒకదంపుడు చేసి మరి మోసం చేశారు. ఇది తీవ్రంగా సిపిఐగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే విధి విధానాలు రూపొందించి తగిన నిధులు ఇచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము. గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన 2 కానిస్టేబుల్స్ తెలంగాణ పోలీసులకు చిక్కారు. వీరి సెలవులు పెట్టి మరీ గంజాయి తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని బాసుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏపీకి చెందిన కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ శ్రీనివాసులుగా వీరిని గుర్తించారు. కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్లో వీరు విధులు నిర్వహిస్తూ సెలవులు పెట్టి గంజాయి తరలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నరసీపట్నం నుంచి బాసుపల్లి పారిశ్రామిక వాడకు తరలిస్తుండగా 22 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసీపట్నంలో కిలో గంజాయిని 12,000కు కొనుగోలు చేసి బాసుపల్లిలో 15,000కు అమ్మేందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని భారత ప్రభుత్వ చీఫ్ హైడ్రోగ్రాఫర్ వైస్ అడ్మిరల్ అదిర్ అరోరా దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి అరోరా దంపతులకు సాదర స్వాగతం పలికారు. స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం మూల విరాట్ను దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించగా ఈవో స్వామివారి ప్రసాదాన్ని అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. భీమ్లీ బీచ్ రోడ్లో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. భీమ్లీ నుంచి కైలాసగిరి వస్తున్న మార్గంలో సీతకొండ బీచ్ మలుపు వద్ద కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగింది, మరే ఇతర కారణాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రైల్వే జోన్ కు ముడిసర్లోలో 52 ఎకరాల భూమిని కేటాయించాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్పష్టీకరణ. కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చోరీలపై వాహనదారులకు అవగాహన కల్పించిన క్రైమ్ డీసీపీ వెంకటరత్నం.
స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మేయర్ గొలగాని, కమిషనర్ సాయింకా ఆధ్వర్యంలో. తిరుమలలో మంత్రి రోజాకు అమరావతి సెగ, మద్దతు ఇవ్వాలంటూ మంత్రి వెంటపడిన మహిళలు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.